హలో నమస్తే. దేశంలో కొత్త రాజకీయ పార్టీ వస్తోంది. కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ రెడీ అయిపోయింది. దేశంలో చాలా సందర్భాల్లో చాలా రాజకీయ పార్టీలు వస్తుంటాయి. రాజకీయ పార్టీలు పెట్టడం అంటే కాఫీ కొట్టు పెట్టిన లాంటిదే అన్నట్టు చాలామంది కామెంట్స్ చేయడం కూడా చూసాం. సో అటువంటి పార్టీలకు భిన్నంగా సోషల్ మీడియా వేదికగా ఒక పొలిటికల్ పార్టీ ప్లాట్‌ఫార్మ్‌ని ప్రకటించారు. అభిజిత్ దీప్కే అనే ఒక యువకుడు. 30 ఏళ్ల వయసున్న అభిజిత్ దీప్కే ప్రకటించిన ఈ రాజకీయ పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. సో బొద్దింక పేరుతో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు అవ్వడం అనేది చాలామందిని ఆకర్షించింది. ఏంటిది అని అందరూ అటువైపు తిరిగేలా చూసింది. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఈ దేశంలో నిరుద్యోగులు సోమరిపోతుల్లా తయారవుతున్నారు. ఈ రోజుల్లో దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం వాళ్ళంతా సోమరిపోతులుగా మారిపోయి ఉండడమే. సొంతంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే ప్రయత్నం చేయట్లేదు. మరోవైపు జర్నలిస్టులు, న్యాయవాదులు సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పైన చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయన తాను మాట్లాడిన మాటల్ని వక్రీకరించారు అంటూ వివరణ ఇవ్వడం కూడా చూసాం. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కామెంట్స్ని బేస్ చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రారంభించారు. ఇన్స్టాగ్రామ్లో నెల 16న ఆయన అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ రోజుకి దాదాపు 49 లక్షల మంది ఆ అకౌంట్ని ఫాలో అవుతున్నారు. ఈ పార్టీ ప్రకటించిన తర్వాత, పార్టీకి సంబంధించిన వేదిక ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని విధి విధానాలు కూడా ఆయన ప్రకటించారు. దీంట్లో పార్టీలో చేరాలంటే అర్హతలేంటో కూడా ప్రకటించింది సీజేపీ ప్రకటించిన దాని ప్రకారం ఆ పార్టీని సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ తమ నినాదం అంటూ చెప్తోంది. తాము సెక్యులర్గా ఉంటాం, సోషలిస్ట్ పార్టీగా ఉంటాం, డెమోక్రటిక్గా ఉంటాం, సేమ్ టైం లేజీగా ఉంటాం. సోమరితనం కూడా మా పార్టీకి సంబంధించిన విధానం అని ప్రకటించింది. సో బహుశా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యల్ని కౌంటర్ చేస్తున్నట్లుగా ఈ పార్టీకి సంబంధించిన విధానాన్ని తీసుకొచ్చినట్లుగా చూడాలి. దాంతోపాటు అభిజిత్ ప్రకటించిన పార్టీ సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్గా ఉంది. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. రకరకాల మీమ్స్ వస్తున్నాయి. మనుషుల మొహాలకు బొద్దింకల బొమ్మ పెట్టి ఒక మనిషి తిరుగుతున్నట్టుగా కొన్ని మీమ్స్ చూస్తున్నాం. సో ఈ దేశంలో అనేక సామాజిక అంశాలకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అంటూ అనేక అకౌంట్స్ ఓపెన్ కాగానే చాలా అకౌంట్స్ ఇంకా సోషల్ మీడియాలో అకౌంట్స్ రావడం చూసాం. ట్విట్టర్లో కేవలం 2-3 రోజుల్లోనే 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. 40,000 మందికి పైగా ఈ పార్టీలో ఇప్పటికే చేరుతున్నామంటూ మాకు సభ్యత్వం కావాలంటూ అడగడం చూస్తున్నాం. దాదాపు 1,00,000 మంది అనుకుంటా, 40,000 మంది నుంచి 1,00,000 మంది ఇప్పటికే మేము పార్టీలో చేరుతాం, మాకు అర్హత ఉంది అంటూ ప్రకటించారు. దాదాపు 49 లక్షల మంది అకౌంట్ను ఫాలో అవుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మహబూబా మైత్రా లాంటి వాళ్ళు ఈ దేశంలో నన్ను ఒక యాంటీ నేషనల్గా చూస్తున్నారు, యాంటీ నేషనల్ పార్టీలో నేను మెంబర్ని, నన్ను కూడా మీ పార్టీలో చేర్చుకుంటారా అంటూ కాక్రోచ్ జనతా పార్టీని అడగడం. సో వెల్కమ్ అంటూ వాళ్ళు చెప్పడం. సేమ్ టైం తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన మరో నేత కీర్తి ఆజాద్ నేను కూడా మీ పార్టీలో చేరతానంటూ ఆసక్తిని కనబరచడం. సో నేను మీ పార్టీలో చేరతాను, ఏం అర్హత కావాలి మీ పార్టీలో చేరడానికంటూ ఆయన అడిగితే కాక్రోచ్ జనతా పార్టీ చెప్తోంది 83 వరల్డ్ కప్ కొట్టారు మీరు, వరల్డ్ కప్ గెలిచిన జట్టులో మెంబర్గా ఉండడం కంటే అర్హత ఏం కావాలి, మీకు కూడా మా పార్టీలోకి వెల్కమ్ అంటూ చెప్పడం చూస్తున్నాం. సో పొలిటికల్ సర్కిల్స్లో కూడా చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరుని ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీగా కనపడుతోంది. సో ఇది పార్టీగా మారుతుందా, కేవలం సోషల్ మీడియా అకౌంట్గా ఉంటుందా తెలియదు. బహుశా ఆన్లైన్లో త్వరలోనే ఒక భారీ సదస్సును ఏర్పాటు చేయబోతున్నాం. ఆన్లైన్లో వచ్చే రెస్పాన్స్ను బట్టి, చాలామంది సూచనలు సలహాలను బట్టి మేము భవిష్యత్తులో పార్టీగా ఏర్పడాలా లేదా అని దానిపైన నిర్ణయం తీసుకుంటామంటూ అభిజిత్ దీప్కే చెప్తున్నారు. అయితే పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఏంటి, పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఏంటి, పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, మా లక్ష్యం ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం కొన్ని పాయింట్స్ని వాళ్ళు చెప్పారు. ఆ పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది ఈ పార్టీకి సంబంధించిన ఉద్దేశం ఏంటి. ఆ పాయింట్స్ నేను చదువుతున్నాను. మేము అధికారంలోకి వస్తే పదవీ విరమణ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వము అని చెప్పింది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలిత భారతదేశంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు కావడం చూసాం. సో అది క్విడ్ ప్రోకో అంటూ ఆరోపణలు రావడం కూడా చూసాం ఆయన పైన. సో వాళ్ళకి సంబంధించిన మొదటి మేనిఫెస్టోలో మొదటి అంశాన్నే మేము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళను మేము రాజ్యసభకు పంపించాం, వాళ్ళని ఎంపీగా వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వాన్ని మేము ఇవ్వము అంటూ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తోంది. దాంతోపాటు మరొక అంశాన్ని కూడా చెప్తుంది, నిజమైన ఏ ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతాం. ఈ దేశంలో ప్రస్తుతం సర్ పేరుతో మరో పేరుతో ఓటర్ల
చోరీ జరుగుతోంది, అనేక మంది ఓట్లు వేయలేకపోతున్నారు, ఓట్ చోరీ జరుగుతుంది అంటూ దేశవ్యాప్తంగా చర్చ ఉన్న నేపథ్యంలో ఈ ఓట్ చోరీ అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ సరిగ్గా స్పందించట్లేదు లాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చెప్తోంది, మేము నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతాం. ఓటింగ్ హక్కుల నిరాకరణ ఉగ్రవాదం కంటే ఏమాత్రం కూడా తక్కువ కాదు, ఇది ఉగ్రవాదంతో సమానం. భారతదేశంలో ఒక పౌరుడికి సంబంధించిన ఓటు హక్కుని తొలగించడం అంటే అది ఉగ్రవాదంతో సమానం అంటూ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తోంది. ఇక్కడ మరొక అంశాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్న వాళ్ళు ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లను వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీజర్ పరిధిలోకి వాళ్ళు రారు అంటూ భారతీయ జనతా పార్టీ సర్కార్ హయాంలో ఇటీవల కొన్ని సడలింపులు వాళ్ళకి ఇచ్చారు. ప్రస్తుతం భారత ఎన్నికల కమిషనర్లుగా ఉన్న వాళ్ళు చేసిన ఏ తప్పులపైనైనా కోర్టులకు వెళ్ళినప్పుడు కేసులు పెట్టినప్పుడు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ పరిధిలోకి రారు అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో వాళ్ళు ఏం తప్పు చేసినా వాళ్ళని శిక్షించే పరిస్థితి లేదు క్రిమినల్ చట్టాల కింద ఈ దేశంలో. కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తున్నట్లుగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చెప్తోంది, మేము ఉపా చట్టం కింద భారత ఎన్నికల ప్రధాన అధికారిని మేము అరెస్ట్ చేసి జైలుకు పంపుతాం, విచారణ చేస్తాం, ఎవరైనా ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి వస్తే అంటూ చెప్తోంది. సో థర్డ్ అంశం వాళ్ళు చెప్తున్నారు, పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం. పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెంపు అంశానికి సంబంధించి ఇటీవల పార్లమెంట్లో బిల్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం, సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు. దాంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కలిపి పెట్టడంతో చాలా ప్రతిపక్ష పార్టీలు దాన్ని వ్యతిరేకించాయి. డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాం, మహిళా రిజర్వేషన్ సమర్థిస్తున్నాం అని చెప్తున్నప్పుడు ఆ రెండు బిల్లుని కలిపి పెట్టడం వల్ల డీలిమిటేషన్ బిల్లుకు కూడా వ్యతిరేకంగా, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వ్యతిరేకంగా ఓటేసే పార్టీలన్నీ, కాబట్టి రాజ్యాంగ సవరణ చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది. సో ఇప్పుడు సీట్లు పెంచాల్సిన అవసరమే లేకుండా ఇప్పుడున్న సీట్లలోనే మహిళలకు 33% రిజర్వేషన్ కాక్రోచ్ జనతా పార్టీ కల్పిస్తుంది అని తమ థర్డ్ పాయింట్గా వాళ్ళు మెన్షన్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీని నేరుగా కౌంటర్ చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఆదానీ అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సుల్ని రద్దు చేస్తాం. ఆదానీ అంబానీల చేతిలో ఈ దేశంలో ఉన్న మొత్తం మీడియా బందీ అయిపోయింది. ఆదానీ అంబానీలు చెప్పినట్లుగానే దేశంలో మీడియా నడుస్తోంది. ఆదానీ అంబానీలు చేస్తున్న అక్రమాలపైన ప్రశ్నించే పరిస్థితుల్లో లేకుండా పోయింది. ఆదానీ అంబానీలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కాపాడుతూ వస్తోంది. ఆదానీ అంబానీలకు సంబంధించిన మీడియా అంతా కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ దేశంలో ఉన్న నేపథ్యంలో అనేక మీడియా సంస్థలను ఇటీవల ఆదానీ అంబానీలకు సంబంధించిన కంపెనీలు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆయా మీడియా సంస్థలకు సంబంధించిన అనేక మంది జర్నలిస్టులు ఇండివిజువల్గా బయటకు వచ్చి మనలాగా ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తూ ఉండడం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మీడియా మొత్తం కూడా ఆదానీ అంబానీ చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన మీడియా లైసెన్సులన్నింటినీ కూడా రద్దు చేస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తోంది. లైసెన్సులు రద్దు చేయడం మాత్రమే కాదు, ఈ గోధీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపైన కూడా దర్యాప్తు జరిపిస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పనిచేయడానికి దారులు తెరిపిస్తాం. ఆదానీ అంబానీకి సంబంధించిన మీడియా లైసెన్సులు రద్దు చేయడం మాత్రమే కాదు, దానిలో పనిచేస్తున్న కొంతమంది యాంకర్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలపైన కూడా విచారణ జరిపిస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తుంది. దాంతోపాటు పార్టీ ఫిరాయించే ఎంపీ ఎమ్మెల్యేలపైన 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామని చెప్తోంది. ఎవరైతే తమ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీలో ఉండకుండా వేరే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఆ పార్టీల్లో కొనసాగుతారో వాళ్ళకి సంబంధించిన సభ్యత్వాన్ని రద్దు చేయడం మాత్రమే కాదు, వచ్చే 20 ఏళ్ల పాటు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామనే విషయాన్ని చెప్పింది. సో ఈ మొత్తం 5 కీలకమైన అంశాలను చూసినప్పుడు నేరుగా భారత ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలని ప్రశ్నించినట్టు కనపడింది, అలాగే ఎన్నికల కమిషనర్ని ప్రశ్నించినట్టు కనపడింది, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతున్న మాటలను వ్యతిరేకిస్తూ వాటిని సర్కాస్టిక్గా కౌంటర్ చేసినట్టు కనపడింది. సో ఏది ఏమైనా వాళ్ళకి సంబంధించిన విధానాలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు కాక, ఆదానీ అంబానీలకు వ్యతిరేకంగా ఉండొచ్చు కాక, కానీ కేవలం కొద్ది గంటల్లోనే భారతదేశంలో లక్షలాది మంది ఈ మాటలకు అట్రాక్ట్ అవుతున్నారు, ఈ పార్టీకి అట్రాక్ట్ అవుతున్నారు, ఈ పార్టీకి పెట్టిన ఒక ప్లాట్ఫామ్కి అట్రాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా ప్రధానంగా జెన్జీ ఎక్కువగా ఈ కామెంట్స్ని ఫాలో అవుతూ వస్తున్నారు. సో ఇటువంటి పార్టీ రావాల్సిన అవసరం ఉంది అంటూ చెప్తూ వస్తున్నారు. భారతదేశంలో నిరుద్యోగులంతా సోమరిపోతులు బొద్దింకలా తయారయ్యారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కామెంట్ని బేస్ చేసుకుని వచ్చిన ప్లాట్ఫామ్గా దీన్ని చూడాలి. బొద్దింకల్లా తయారయ్యారు అని ఆయన కమెంట్ చేశారు కాబట్టి ఆ బొద్దింక పేరుతోటే కాక్రోచ్ జనతా పార్టీ అనే ప్లాట్ఫామ్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. చూడాలి కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీగా మారుతుందా, ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం మనం జెన్జీ ఉద్యమం, బంగ్లాదేశ్లో చూస్తున్నాం జెన్జీ ఉద్యమం, అలాగే చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా జెన్జీ మూవ్మెంట్స్ చూస్తున్నాం. ఆ మాటకు వస్తే 2013-14 ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా మనం లోక్పాల్ మూవ్మెంట్ రావడం, నిర్భయకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున
అన్నా హజారే నేతృత్వంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆందోళన జరగడం, ఆ తర్వాత ఆందోళనలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకకు కారణమవడం చూసాం. కాబట్టి ఇప్పుడు అభిజిత్ దీప్కే చేస్తున్న ఈ ఇనిషియేషన్ కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని ఏ మేరకు కల్పిస్తుంది. సో ఇప్పటికే అసలు రాజకీయ పార్టీగా ఇంకా ప్లాట్ఫామ్ మారలేదు, కొద్ది గంటలు మాత్రమే అవుతుంది ఆ ప్లాట్ఫామ్ వచ్చి. ఇప్పటికీ పెద్ద ఎత్తున మద్దతు ఉందో పక్కన. అయితే ఆ అకౌంట్ని హ్యాక్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కొంతమంది ఈ అకౌంట్స్ని హ్యాక్ చేయడానికి, బ్లాక్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఈరోజు గడిచిన 24 గంటలుగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వాళ్ళు చెప్తున్న మాట, మా అకౌంట్ని హ్యాక్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, మా అకౌంట్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కంటిన్యూస్గా అవే వీడియోలు వాళ్ళు పెడుతున్నారు. అంటే ఏ స్థాయి అటాక్ అకౌంట్ పైన ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన టీమ్స్ ఈ అకౌంట్ని లేకుండా చేయడానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. అదే ఇంప్రెషన్ని ఆ అకౌంట్కి సంబంధించిన అభిజిత్ దీప్కే కూడా చెప్తున్నారు. సో ఈ అకౌంట్నైనా సస్టైన్ అవనిస్తారా, ఈ అకౌంట్ పొలిటికల్ పార్టీగా మారుతుందా, డెఫినెట్గా చూద్దాం.